చూచి తిని ఆశ్చర్యపడుతూ ఉన్నాడు యోహాను. అప్పుడు ఆ దూత నాతో ఇట్లా నేను, నీవేలా ఆశ్చర్యపడుతున్నావు? ఈ స్త్రీని గూర్చిన మర్మము 7 తలలు 10 కొమ్ములను కలిగి దాన్ని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మము నీకు తెలిపేదను. నువ్వు చూచిన మృగముండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకు నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉంది. ఎవరు? అపవాది బంధకములో ఉంది. కాబట్టి భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఒక కొద్ది కాలం వరకు ఆ మృగమును హతము చేసిన తర్వాత మళ్ళీ అది రివైవ్ అయ్యి మళ్ళీ బ్రతికి బయటకు వస్తుందట. కాబట్టి వాడే 666 అనేవాడు. వాడు ఇప్పుడు దేవుని యొక్క సమయం కొరకు వేచి ఉన్నాడు. వాడు సిద్ధమైపోయి ఉన్నాడు. వాడు ఆల్రెడీ అనేకమైన కార్యముల ద్వారా తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి జ్ఞానము గల మనసు కలిగిన వాడు ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, ఆ యొక్క రోమ్, 7 రాజులు కలరు, 5 కూలిపోయారు, 7 ఉన్నారట. ఒకడున్నాడు కడమ, వాడు ఇంకా రాలేదు. కడమ వాడనగా 666 అనేవాడు. వాడు వస్తాడు. వాడు వచ్చి అతడు కొంచెం కాలం ఉంటాడు, కొద్ది కాలమే పరిపాలిస్తాడు. వాడు నేనే దేవుణ్ణను అంటాడు, నన్ను పూజించమంటాడు. మరియు ఆ యొక్క బొమ్మను, ఆ విగ్రహమును పూజించమని వాడు తొందర చేస్తాడు. నువ్వు చూచిన 10 కొమ్ములు 10 రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు. కానీ ఒక్క గడియలో క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుతుంది. ఈ 666 అనేవాడు, ఈ 10 మంది రాజులు ఇక్కడ తెలియచేస్తున్న వారికి అధికారం లేదు, రాజ్యాలు లేవు. కానీ వీడు పరిపాలన చేసే ఆ కొద్ది సమయంలో వారికి అధికారము కలిగిన వారై వారు ఒక్క గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరందరూ కూడా ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగిస్తారు. వారు సాగిల పెడతారు. వీరు గొర్రె పిల్లతోనూ యుద్ధము చేతురు. ఈ 10 మంది రాజులు ఈ గొర్రె పిల్లతో, యేసు క్రీస్తు ప్రభుతో యుద్ధము చేతురు. కానీ గొర్రె